ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాళ్ల దాడికి సంబంధించినటువంటి అంశం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరి దగ్గర ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. అయితే ఇందులో టాస్క్ ఫోర్స్ని రంగంలోకి దించేటువంటి ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయవాడలో ఎన్నికల ప్రచారం చేస్తూ ఉండగా ఊహించిన సంఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో రాళ్ల దాడి కేసులో దర్యాప్తుని మరింత ముమ్మరం చేశారు పోలీసులు. రోడ్ షోలో జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు స్వాగతం పలికేందుకు వచ్చిన భారీ జనసందోహంలో ఎవరో గుర్తు తెలియని ఆగంతుకులు జగన్ వాహనం మీద రాళ్లు వేశారు. ఆగంతుకుడు వేసినటువంటి రాయి సీఎం జగన్ నుదుటి మీద అలాగే ఎడమ కంటికి తగిలి గాయమైంది. ఇక ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తులో టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఉన్న 6 బృందాలకి కేసు అప్పచెప్పారు. జగన్ బస్సు యాత్ర జరిగినటువంటి రూట్ మ్యాప్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లని దర్యాప్తు బృందాలు ఫోకస్ చేశాయి. ఇందులో బృందాలు స్కూల్స్, ఇల్లు, షాపుల్లో అందుబాటులో ఉన్నంత వరకు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. జగన్ మీద దాడికి ఉపయోగించిన రాయి గుర్తించడానికి ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో జల్లెలు పడుతున్నారు క్లూస్ టీము. శనివారం అర్ధరాత్రి వరకు క్లూస్ టీం పనిచేసిన రాయి ఆచూకీ దొరకలేదు. దాడి ఘటన నేపథ్యంలో భాగంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు ఎక్కడ ఉన్నారనే దాని మీద కూడా నివేదిక సిద్ధం చేశారు. క్రైమ్ పార్టీ పోలీసులు ఈ విషయం చేశారు. హై ప్రొఫైల్ కేసు కావడంతో కేసు విచారణలో ఒత్తిడికి పోలీసులు గురవుతున్నారు. ఈ కేసులో కీలక ఆధారం ట్రేస్ చేయడం ద్వారా కేసుని ఒక కొలిక్కి తేవాలని పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి. ఈయన ఈ కేసులో రంగంలోకి దిగి ఖచ్చితంగా ఈ అంశం మీదకి సంబంధించి నిజానిజాలు బయటపెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే టీడీపీ పార్టీ వాళ్ళు ఇదంతా చేయించారు అని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తోంది వైసీపీ పార్టీ. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు అనేది అర్థం కాని పరిస్థితి. మొత్తానికి గౌతమ్ సవాంగ్ రంగంలోకి దిగి ఈ విషయాన్ని అటో ఇటో తేల్చేలాగా ఉన్నారని, త్వరలోనే దీని మీద గౌతమ్ సవాంగ్ తనదైన శైలిలో ఒక నివేదికను అందించబోతున్నారని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఒక ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి ఇట్లాంటి రాళ్ల దాడి మనం ఖండించాల్సిందే.